ఆరోగ్యమే మహాభాగ్యం అని మాత్రమే కాదు, వైద్య ఆరోగ్య శాఖ మంచిగుంటే అదే మా గొప్ప భాగ్యం అనుకునే కాడికొచ్చింది కథ. ఇప్పటికే సర్కార్లో ఒక్కో శాఖ మీద ఒక్కో తీరు ముచ్చట ఇనొచ్చుకుంటా వరుస పెట్టి వార్తలు వస్తున్నాయి అని అంటే, ఈసోంటి వీడియోలు చేయంగా ఆరోగ్య శాఖ ఆరోగ్యమే బాలేదు, దావకాన్లకి ట్రీట్మెంట్ అక్కరుంది అని జనాలు జరంతా గట్టిగానే మాట్లాడుకునే తట్టుంది పోన్రి. సౌలతులు సరిగ్గా లేకున్నా ఆలస్యం చేయకుండా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేపించేంత పనితనం చూపించే డాక్టర్లున్న వైద్య శాఖకు మంత్రి ఉన్నందుకు మెచ్చుకోవాలను, లేకుంటే ఆయన సొంత ఇలాకాలనే ఇంత దారుణంగా పరిస్థితులందుకు పట్టించుకొని హెల్త్ మినిస్టర్ అని మందలియాలనో తెలుస్తలేదు పోరి. రాష్ట్రంలో ఎన్నో అడుగుల పంటే అంటే అట్లా కూడా కాదు. స్వయాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ సొంత జిల్లాలో ఇది కథ. పటాన్ చెరువు సర్కార్ ఏరియా దవాఖాన్లా పొద్దుగాలటి సంది కరెంటు చూద్దామన్నా లేదట. పవర్ సప్లై లేక పరిశాన్లు ఉండి ఇగో ఇట్లా సెల్ ఫోన్ లైట్ల వెళ్తుర్లా సూదులు ఇచ్చుకుంటా గ్లూకోజ్ లెక్కించుకుంటా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఆయనతో ఆపదలున్న పేషెంట్లను చూసుడు లేట్ అయితే పానాలకే డేంజర్ అని కారణాలు చెప్పకుండా కాపాడేందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు పాపము. ఇక పేషెంట్ పట్టుకొచ్చిన వాళ్ళు ఓ దిక్కు, చేయి కింద ఉండే నర్సు ఇంకో దిక్కు, చెరో సెల్లుల టార్చ్ ఆన్ చేస్తే ఆ ఎలుగుకు వైద్యం చేస్తున్నారు. ఇట్లా ఏమని చెప్తాము ఏం కథ. ఎమర్జెన్సీ టైంలో కూడా జనరేటర్ పనిచేస్తలేదనుకుంటా అక్కడ దావకాల్లో షరీక్ అయిన వాళ్ళు చెప్పబట్టిరు. అయ్యా మినిస్టర్ రాజనరసింహ సార్ వారు, మీ సొంత జిల్లాలనే ఇసొంటి గానొస్తే ఇంకా రాష్ట్రంలో కడమ తావుల కష్టాలు ఎట్లున్నాయో అనుకుంటా హెల్త్ మినిస్టర్గా మీ పతార పల్సగవుడు, మీ వైద్య ఆరోగ్య శాఖ మందితోని మాటలు పడడు తప్పితే ఇంకేమైనా ఉన్నదా చెప్పురిన్లా? ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ పేరు చెప్తే నేను రాని బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్టు 10 రూపాయలు అప్పు చేసినా సరే పానం మంచిగుండాలని ప్రైవేట్ దవాఖాన తొవ్వదొక్కుతున్నారు పబ్లిక్. ఇంకా ఇసొంటి సెల్ ఫోన్ ఎలుగుతో నడుస్తున్న దవాఖాన ముచ్చట్లు ఎలుగులకు వస్తే మరి ఏందన్నట్టు చెప్పురు అనుకుంటా హెల్త్ మంత్రిని ఎగ్దాం కామెంట్లతో నడుచుకుంటున్నారు జనాలు. మరి సారదాంక ముచ్చట పోతే ఏమైనా దవాఖాన తీరు మారుతుందో ఏమో చూడాలి. తెలంగాణ అంటేనే గంగా జమున తెహజీబ్, హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా ఒకరి పండుగలు ఒకరు చేసుకుంటా అలాయ్ బలా ఇచ్చుకుంటా బాయ్ బాయ్ అనుకుంటారు. కానీ కొందరు మాత్రము కొట్లాటలు పెట్టి మంచిగా ఉన్న వాళ్ళ నడుమ కయ్యాలు మోపు చేయాలని చూస్తుంటారు. అసోంటి పాస్మల్ల పనులు ఎన్ని ముంగటేసుకున్నా గానీ తెలంగాణ గడ్డ మీద ఆ కథలేం నడవాయని మళ్ళోసారి కుల్లం కుల్లా కళ్ళకు గట్టినట్టు చూపించిన ముచ్చట ఇది. చిట్టి ఎయ్ తిన్మా డాన్స్ అయ్యి నెత్తికి తలపాగా చుట్టి బ్యాండ్ సప్పుళ్లకు కాళ్ళు గదుపుతుంటా ఏ తీర్ల డాన్స్ ఇరగదీస్తున్నదో చూసిర్రా మన షిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. మొన్న ఐతారం నాడు మీరాలమ్మండి మాంకాళేశ్వర గుడి కాడ అమ్మవారికి బోనం ఎత్తి దండాలు పెట్టి అటెంకిట్లా స్టెప్పులేసి బోనాల జోసును ఇంకింత పెంచింది. ఇట్లా ఇక అటెంక మాట్లాడుకుంటా హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అందరిని కలుపుకునే మన తెలంగాణ సంస్కృతి, అందుకే నాకు మస్తు ఇష్టం అనుకుంటా ఎమోషనల్ ఏడ్చింది కూడా ఇట్లా. ఇక ఈ వీడియోలు ఇంత వైరల్ అయ్యే వరకలా హిందూ ముస్లింల నడుమ లేని లొల్లులు మోపు చేయాలనుకుంటోళ్ళు కొందరు లీడర్లకు చెంపపెట్ట అసొంటిది ముచ్చట అనుకుంటా చేతుల్నయంగా షేర్లు చేస్తున్నారు తెలంగాణ నెటిజనాలు. ఎవడయా హిందువుల పండుగలకు ముస్లింలు రావద్దని చెప్పేది? నా తెలంగాణ గంగా జమున తెహజీబ్. రంజాన్ కి రసూల్ బాయ్ ఇంటికెళ్ళి షీర్ కుర్మా రాయమల్లు కాకి ఇంటికి వస్తుంది. దసరా అప్పాలు దీపావళి నోంబూరలు బరాబర్ షరీఫ్ బాయ్ ఇంటికి పోతాయి. మతమన్నది మనసులో లేకుండా పీరీలు ఎత్తుకొని అందరు కూడా అస్సై దులా అని ఆడతారు. వినాయక చవితికి గణేశుని ముంగట బాజాప్తా బారాత్కి అందరు కూడా డాన్స్ ఆడతారు. తరాల సంధి తమ్ముళ్ళు అన్న లెక్క కలిసి ఉండి వదినామర్దల లెక్క వరుసలు కలుపుకొని మంచి చెడ్డలు అరుచుకొని మసులుకుంటా కలిసి బతుకుతున్న తెలంగాణ సమాజం మనదని ఇగో ఇసొంటి ముచ్చట్లు చూసినప్పుడే మళ్ళోసారి సారి దునియాకి సాటి చెప్పినట్టు అవుతుంటది. ఏమంటారు?